హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో చూడగానే నోరూరించే పైనాపిల్తో రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం మామూలుగా రవ్వ కేసరి చేస్తుంటాము, కానీ ఇది వెరైటీగా పైనాపిల్తో చేసే రవ్వ కేసరి అండి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. ఈ రెసిపీలో నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక 15 లేదా 20 జీడిపప్పుని వేసుకొని జీడిపప్పుని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కిస్మిస్ని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ, అదే అండి ఉప్మా రవ్వని తీసుకొని బాగా దూరగా వేయించుకోండి. ఈ ఉప్మా రవ్వ అనేది ఎంత బాగా వేగితే కేసరి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కేసరి అనేది టేస్టీగా రాలేదు అంటే మనం ఉప్మా రవ్వని బాగా వేయించలేదని అర్థం. అందుకని ఉప్మా రవ్వని బాగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దూరగా వేయించిన రవ్వని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసుకొని దాంట్లో మనం సన్నగా పీసెస్గా కోసుకున్న పైనాపిల్ని చూపించిన విధంగా 1 కప్పు వరకు వేసుకొని బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న కప్పుకి 1 కప్పుకి 3 కప్పుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల రవ్వకి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వండి. ఈ ఉడికే ప్రాసెస్ అంతా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వని తీసుకొని మంటని స్లిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకునే ప్రాసెస్లో మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంటే గడ్డలు అనేది కట్టకుండా రవ్వ అనేది బాగా స్మూత్గా వస్తుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకి టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. తర్వాత ఇందులోకి బయట ఫుడ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. పైనాపిల్ ఫ్లేవర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ తగులుతుంది, అందువల్ల వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఈ రవ్వ కేసరిలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే కేసరి అనేది అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి అది మీ ఆప్షనల్. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా చూడగానే నోరూరించే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.